బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలోని గురజాలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పిన్నెల్లి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఊర్లోకి ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. ఇటు వైసీపీ కార్యకర్త సల్మాన్ మృతి నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి సల్మాన్ మృతికి టీడీపీ నేతలే కారణం అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. సల్మాన్ చనిపోయిన తర్వాత ప్రస్తుతానికి అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి మరి ఎవరిని అనుమతించట్లేదు. ఊర్లోకి ఎవరు రావాలన్నా వెళ్ళాలన్నా పోలీసులు వాళ్ళని పరిశీలించి వాళ్ళ వివరాలు తీసుకున్న తర్వాతనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. బ్యారికేడ్లు పెట్టి అటుగా వస్తున్న వాహనాలన్నింటినీ కూడా ఆపుతున్నారు. ఇటు వైసీపీ కార్యకర్త సల్మాన్ మృతి వెనుక ఇటు టీడీపీ నేతలే ఉన్నారంటూ ఇటు వైసీపీ అయితే ఆరోపిస్తుంది. మరి వాస్తవానికి ఏం జరిగింది, పోలీసులు ఏం నిర్ధారించారు, ఇప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొనుంది, ప్రస్తుతానికి ఇటు పిన్నెల్లి ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఇప్పుడు పిన్నెల్లి ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది? కళ్యాణ్, గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త సల్మాన్ మృతికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అంత్యక్రియలకి వెళ్తున్నటువంటి కాస్ మహేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పిన్నెల్లి గ్రామంలోకి ఎవరికి అనుమతి లేదు అంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఓన్లీ సల్మాన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఉధృతి వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బయట వ్యక్తులను ఎవరిని రానియట్లేదు అనే విధంగా పోలీసుల వర్షన్ అయితే వినిపిస్తున్నారు. కానీ వైసీపీ శ్రేణులు అయితే దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బ్రాహ్మణపల్లి వద్ద కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాసు మహేష్ రెడ్డి ధర్నాకు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరీగా సల్మాన్ మృతికి సంబంధించిన దానిపైన మేము అంత్యక్రియల్లో పాల్గొనాలి అనే విధంగా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పే పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సల్మాన్ మృతికి టీడీపీ నేతలే కారణం, దాంతోపాటు ఎరపతినేని శ్రీనివాస్ ప్రోబలంతోనే ఇదంతా జరిగింది, పోలీసులే ఈ హత్యకి కారణమయ్యారనే విధంగా కూడా ఆయన అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ కార్యకర్త చనిపోతే కనీసం మేము వెళ్ళి ఆ అంత్యక్రియల్లో పాల్గొనేటటువంటి పరిస్థితి లేకుండా పోలీసులు చేస్తున్నారనే విధంగా ప్రస్తుతం అయితే కాసు మహేష్ రెడ్డి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం పిన్నెల్లిలో ప్రస్తుతం సల్మాన్కి సంబంధించినటువంటి ఈ అంత్యక్రియలంతా కూడా ఒక ఉధృత వాతావరణం నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం సమయంలో సల్మాన్కి గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైనటువంటి పిన్నెల్లికి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా కొంత ఉధృతి చోటు చేసుకోవడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతం గ్రామంలో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ టీడీపీ నేతల మధ్య కొంత ఆందోళన జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వైసీపీ శ్రేణులు మాత్రం కంపల్సరీగా వెళ్ళాలంటున్నారు. ప్రస్తుతం మరి వాళ్ళు అనుమతిస్తారా లేకపోతే కాసు మహేష్ రెడ్డిని అక్కడితో పంపించి వేసేటటువంటి ప్రయత్నం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే గురజాల డిఎస్పీ, సిఏ వీళ్ళందరూ ఆధ్వర్యంలో అయితే బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్టేషన్ల నుంచి కూడా బందోబస్తును అయితే అక్కడికి పిలిపించినటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎందుకు ఎలో చేయట్లేదు అనే దానిపైన పోలీసుల వర్షం కూడా కరెక్ట్ గా లేదు అనే విధంగా కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో టీడీపీ శ్రేణులు చనిపోయినప్పుడు వాళ్ళ నేతలు వచ్చి పరామర్శించారు, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే దానికి సంబంధించిన దానిపైన వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కళ్యాణ్, ఏదైనా కూడా పిన్నెల్లి గ్రామం అనేది గతంలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో పేరుగాంచింది. ప్రస్తుతం ఇదే అంశం కొనసాగుతుంది. టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళపైన అనేక దాడులు జరిగాయనే విధంగా టీడీపీ వాళ్ళు చెప్పారు. అప్పుడు గతంలో కేసులు కట్టలేదని వాళ్ళు ధర్నాలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ వాళ్ళపైన జరుగుతున్నాయనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా పిన్నెల్లి గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం బిక్కుమని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఉధృత వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వందలాది కుటుంబాలు అటు వైసీపీకి సంబంధించి కానీ ఇటు టీడీపీకి సంబంధించి కానీ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఈ 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీనిపైన పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఈ అంత్యక్రియలకి వైసీపీ శ్రేణులు అలో చేస్తారా లేకపోతే ఇదే ఉధృతి కొనసాగేటటువంటి పరిస్థితులు ఉంటుందో చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కళ్యాణ్.
అయితే సాయి, పోలీసులు ఏమి చెప్పుకొస్తున్నారు? పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇటు పిన్నెల్లి గ్రామంలోకి ఎవరు రాకుండా ఉండడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? దానికి ఏమైనా కారణాలు ఏమైనా వెల్లడిచ్చారా పోలీసులు? అంటే ప్రధానంగా పోలీసులు అయితే ఒక వర్షాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా సాల్మాన్ మృతికి సంబంధించి ఉధృతి అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తుల్ని, కుటుంబ సభ్యుల్ని మేము అనుమతిస్తున్నాం. వాళ్ళని అయితే ఎక్కడా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వందలాది మంది కార్యకర్తలు ఒకేసారి పిన్నెల్లి గ్రామానికి వస్తే స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళపైన వాళ్ళైనా దాడులు చేయొచ్చు, వీళ్ళైనా దాడులు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నటువంటి నేపథ్యంలో కాస్ట్ మహేష్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు వస్తారు వైసీపీ వాళ్ళు కనుక ఒకవేళ అదుపు తప్పి వేరే వాళ్ళపైన దాడులు చేస్తే అది లా అండ్ ఆర్డర్కి ఇష్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము ఎవరిని అనుమతించడం లేదు. మేము ఎక్కడా కూడా అంత్యక్రియలను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అంత్యక్రియల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు సజావుగా చేసుకోవచ్చు. కాకపోతే బయట నుంచి వచ్చేటటువంటి నేతలు కానీ లేకపోతే వాళ్ళకి అనుమతి లేదు అనే విధంగా పోలీసులు మాత్రం వాళ్ళ వర్షం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు రావచ్చు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి కాకపోతే ముందస్తు అనుమతులు లేవు, మేము నిన్నటి నుంచి చెప్తున్నాం 144 సెక్షన్ ఉంటుంది, ఎవరూ రావద్దనే విధంగా మేము చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వందలాది వెహికల్స్ లో వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అడ్డుకుంటున్నామనే విధంగా కూడా గురజాల పోలీసులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, ఇటు వైసీపీ వాళ్ళు మాత్రం మా కార్యకర్తే కాబట్టి మేము పాల్గొంటాము, అంత్యక్రియల్లో పాల్గొంటాం, మేము ఎలాంటి అక్కడ ఆందోళన చేసేటటువంటి పరిస్థితులు ఉండవు అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ సాయి. మొత్తం మీద ఇటు పల్నాడులోని గురజాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పిన్నెల్లి ఇంటి దగ్గర కూడా ఎవరు రాకుండా ఉండేలాగా ఇటు పోలీసులు అయితే బ్యారికేడ్లు, ఊర్లోకి ఎవరు రాకుండా ఉండడానికి బ్యారికేడ్లు అమర్చి మరి వచ్చిపోయే వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఇటు వైసీపీ కార్యకర్త సాల్మాన్ మృతి నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఇటు సాల్మాన్ మృతికి టీడీపీ నేతలే కారణం అంటున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. సో సాల్మాన్కి సంబంధించిన అంత్యక్రియలకు అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు. దీనికి సంబంధించి పల్నాడులోని గురజాల ఇటు ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా కేంద్ర బిందువుగా మరొకసారి మారింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.